చిన్నగా ఉన్నప్పుడు మనకు స్కూల్లో ఒక్కనితోటే ప్రాబ్లం వస్తుంది, ఒక్క సబ్జెక్ట్ తోటే ప్రాబ్లం వస్తుంది, అదే మ్యాథ్స్. ఫ్రెండ్ దగ్గరికి పోయి అరే అలా మ్యాథ్స్ అంటారు, మ్యాథ్స్ అని సబ్జెక్ట్ లేదురా మ్యాథమెటిక్స్ అంటాడు వాడు. సార్ గాడు వచ్చి ఇప్పుడు మీకు ఏ పీరియడ్ సార్ ఫ్రీ అవర్స్ సార్ అంటే ఫ్రీ అవరా అయితే బుక్కులు తీయండి 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 ప్రాబ్లం చెప్తా రాయండి రాయండి అంటాడు. ఎవరే దొరికేదే ఎప్పుడో నెలకు ఒక ఫ్రీ పీరియడ్, ఆ ఫ్రీ పీరియడ్ కూడా పట్టుకోపోతాడు వాడు. ఎందుకున్నాడు ఏందో టార్చర్ పోయి స్కూల్లో మ్యాథ్స్ సార్ పెట్టే టార్చర్ ఎవ్వడు పెట్టాడు. ఇంకానేం సోషల్ సార్ వస్తాడు, స్టోరీలు చెప్పినట్టు చెప్తాడు, మంచిగా నిద్ర పోవచ్చు, మంచిగా నాప్ వేసే టైంకి వస్తాడు ఆఫ్టర్ ఫుడ్, ఎంత మంచిగా వండుకోవాలి తెలుసు. అందుకే సోషల్ సార్ అంటే నాకు మందికి ఇష్టం అనుకుంటున్నాను తెలిసి, ఎందుకంటే ఆయన కథలు మంచిగా చెప్తాడు నిద్రపోనీకి. మ్యాథ్స్ అట్లా కాదు, నిద్రపోయేటలో నిద్రపోనియాడు, ప్రాబ్లం రాను పట్టుకొచ్చి బోర్డు మీద కూర్చోబెట్టి రాయిరా నువ్వు రాయి, లేదంటే నీ పిల్లలు వాస్ చేయాలా, నీ దౌడ వాళ్ళకి తీయాలా, నువ్వు రాయి 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 అంటాడు. ఎందుకు చెప్పంతా నాకు అస్సలు నచ్చని సబ్జెక్ట్ అది మ్యాథ్స్, అస్సలు నచ్చదు. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి ఉంటుంది, ఉంటే కమెంట్ చేయండి.